హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బెడ్ టైమ్ స్టోరీస్. ఈరోజు బెడ్ టైమ్ స్టోరీస్లో ఒక మంచి కథని విందాం. ఇది ఒక అనాథాశ్రమంలో మొదలైన అరుదైన కథ. ఒక ఊరిలో ఒక అనాథాశ్రమం ఉండేది. ఆ అనాథాశ్రమం వెనుక భాగంలో ఒక పెద్ద చెట్టు ఉండేది. ఆ చెట్టు కింద ఒక బెంచ్ దగ్గర మొదలైన కథే మన ఈ స్టోరీ. మనం చెప్పుకోబోయే కథలోని ఈ అమ్మాయి పేరు లీలా. లీలా పెద్ద పెద్ద కళ్ళు, గుండ్రటి ముఖంతో తన గతం చాలా బాధాకరంగా ఉండేది. కానీ తన గతాన్ని ఎవరికీ చెప్పేది కాదు. ఈ అబ్బాయి పేరు ఆరవ్. ఆరవ్ తన తల్లిదండ్రులను ఒక అగ్ని ప్రమాదంలో కోల్పోయి ఒక ఖాళీ షూ బాక్స్లో తన తల్లి ఫోటోని పెట్టుకుని అనాథాశ్రమానికి వచ్చాడు. రావడమే మొదటగా ఆ బెంచ్ దగ్గరికి వచ్చాడు. అక్కడ బెంచ్ దగ్గర లీలాని చూసి నాలానే తిను కూడా ఎవరినో కోల్పోయినట్టు ఉంది అని ఎంతగానో బాధపడ్డాడు. కానీ లీలా మాత్రం ఎప్పుడూ ఏడవలేదు, తన బాధను బయట పెట్టలేదు. అలా వాళ్ళిద్దరి స్నేహం ఆ బెంచ్ దగ్గర మొదలైంది. ఇద్దరు ఎప్పటికీ ఒకరి గురించి ఎప్పుడూ మాట్లాడుకోలేదు. కానీ ఒకరోజు ఇదిలా ఉండగా అనుకోకుండా ఆరవ్ తన గతం గురించి లీలాకి చెప్పాడు. తన తల్లిదండ్రుల్ని ఎలా అగ్ని ప్రమాదంలో కోల్పోయాడో చెప్పాడు. ఆరవ్ చెప్పిన మాటల్ని విని లీలా కూడా పని మీద బయటకు వెళ్తున్నాను, వెంటనే తిరిగి వస్తాను అని తన తల్లి చెప్పి వెళ్ళింది. కానీ ఇంతవరకు తిరిగి రాలేదు అని తన గతాన్ని ఆరవ్తో చెప్పి ఎంతగానో ఏడ్చింది. వాళ్ళిద్దరి స్నేహం ఆ అనాథాశ్రమంలో అలా మొదలైంది. ఆ రోజుకి లీలా వయసు 12 సంవత్సరాలు, ఆరవ్కి 13 సంవత్సరాలు. లీలా కంటే 1 సంవత్సరం ఆరవ్ పెద్ద. ఆ అనాథాశ్రమంలో కలిసిమెలిసి చక్కగా ఉండేవారు. ఆ చెట్టు కింద కూర్చొని ఎన్నో విషయాలు మాట్లాడుకునేవారు. తమ గతాన్ని ఇద్దరూ కలిసి గుర్తు తెచ్చుకుని కావాల్సినంతసేపు బాధపడేవారు. అనాథాశ్రమానికి ఒక నియమం ఉంది. ఎవరికైతే 18 ఏళ్ళు నిండుతాయో వారు తప్పనిసరిగా అనాథాశ్రమాన్ని విడిచి బయటకు వెళ్ళి తమ జీవితాన్ని కొనసాగించాలి. ఆ రోజుని గుర్తు తెచ్చుకుని బాధపడుతూనే ఉండేవారు ఆరవ్ అండ్ లీలా. రోజులు గడిచాయి, నెలలు గడిచాయి, సంవత్సరాలు కూడా గడిచాయి. అనాథాశ్రమం మారలేదు, చెట్టు మారలేదు, ఆ బెంచ్ కూడా మారలేదు. కానీ ఆరవ్ లీలాలు పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు. అనుకున్న రోజు రానే వచ్చింది. ఆరవ్ అనాథాశ్రమాన్ని విడిచి వెళ్లాల్సిన రోజు. ఆరవ్ అనాథాశ్రమాన్ని విడిచి వెళ్తూ ఒక మాట చెప్పి వెళ్ళాడు లీలాకి. ఆశ్రమానికి చాలా రోజుల క్రితం నేను ఒక్కడనే వచ్చాను. తిరిగి ఇప్పుడు ఒక్కడనే వెళ్తున్నాను. కానీ ఏదో ఒక రోజు నేను నీకోసం తప్పకుండా వస్తాను లీలా అని ఒక్క మాట చెప్పి ఆరవ్ బయటకు వెళ్ళాడు. ఆరవ్ ఎప్పటికైనా తన కోసం తిరిగి వస్తాడన్న నమ్మకంతో లీలా ఆ బెంచ్ మీద కూర్చుని అలా ఆరవ్ కోసం ఎదురు చూస్తూనే ఉండేది. రోజులు గడిచాయి, నెలలు గడిచాయి. తిరిగి ఆ రోజు రానే వచ్చింది. ఆ రోజుతో లీలాకి 18 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఆశ్రమం నియమం ప్రకారం లీలా కూడా ఆశ్రమాన్ని విడిచి వెళ్లాల్సిన సమయం వచ్చింది. రాత్రంతా ఒకటే ఆలోచన. తెల్లవారితే నేను ఎక్కడికి వెళ్ళాలి? ఆరవ్ వస్తే ఓకే, రాకపోతే నేను ఎవరి దగ్గరికి వెళ్ళాలి అని లీలాకి ఎక్కడలేని టెన్షన్ వచ్చింది. వారైంది. తన సామాన్లన్నీ సర్దుకుని వెళ్ళి ఆ చెట్టు కింద బంచి దగ్గర కూర్చుంది లీలా. అనుకున్నట్టుగానే ఆరవ్ వచ్చాడు. నాకు తెలుసు ఈరోజు నీకు ఎంత బాధగా ఉంటుందో అంతే సంతోషంగా ఉంటుంది అని. ఆశ్రమం విడిచి వెళ్లేందుకు బాధ, అలాగే అనాథలం కాస్త కుటుంబంగా మారుతున్నామన్న సంతోషం, ఈ రెండు నీలో ఉంటాయన్న నాకు నమ్మకం ఉంది. అందుకే నేను నీకోసం వచ్చాను. కలిసి వెళ్ళి కొత్త లైఫ్ని స్టార్ట్ చేద్దామని ఆరవ్ లీలాని తీసుకుని వెళ్ళిపోయాడు. ఎవ్వరూ లేని వాళ్ళకి ఆ ఆశ్రమం ఒక తోడునిచ్చింది, ఒక స్నేహితురాల్ని ఇచ్చింది. అలాగే పెద్దయిన తర్వాత ఒక కుటుంబాన్ని కూడా ఇచ్చింది. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు స్టోరీ. మీకు ఈ స్టోరీ కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు బెడ్ టైమ్ స్టోరీస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Bye bye.